హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో బేకరీలో దొరికే ఖారీ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. వీటిని ఈవినింగ్ టీ టైంలో వేడి వేడి టీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ స్నాక్స్ రెసిపీని ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి. అలాగే వీటిని క్రంచీగా లేయర్డ్ పఫ్ లా ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ మనం ప్లేట్లోకి 2 కప్పుల వరకు మైదా పిండి వేసుకోవాలి. అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసి ఈ పిండిలోకి ఉప్పు కలిసేలా ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వాము, 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఈ పిండిని ఆయిల్ అంతా పట్టేలా ఒకసారి కలుపుకోవాలండి. ఆయిల్ అంతా పిండికి పట్టేలా ఇలా చేత్తో స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, పిండిని ఇలా పట్టుకొని చూస్తే ఈ విధంగా ముద్దలా అయితే ఈ పిండికి ఆయిల్ కరెక్ట్ గా సరిపోయినట్టేనండి. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ ఈ పిండిని మెత్తని ముద్దలా కలుపుకోవాలండి. ఈ పిండిని మరీ మెత్తగా కలపకూడదు, అలాగని మరీ గట్టిగా కలపకూడదండి. మనం పూరి పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత పిండి డ్రై అవ్వకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ వేసి ఈ ఆయిల్ ని పిండి అంతా పట్టించుకోవాలండి. ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ కూడా చేసి కామెంట్ బాక్స్ దగ్గర హైప్ ఆప్షన్ వస్తే హైప్ కూడా ఇవ్వండి. పిండిని ఇలా క్యాప్ తో కవర్ చేసి 15 నిమిషాల పాటు అలానే వదిలేయాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్, తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇందులోకి వాటర్ పోయకూడదండి, అలానే కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత దీన్నైతే పక్కన పెట్టుకుందాం. 15 నిమిషాల తర్వాత నానబెట్టుకున్న పిండిని తీసి చూద్దాం. చూడండి, పిండి అయితే చక్కగా నానింది. ఇప్పుడు ఈ పిండిని మళ్ళొకసారి కలుపుకొని ఇలా ముద్దలా చేసుకోవాలి. ఇలా రౌండ్ గా చేసుకున్న పిండి ముద్దను నైఫ్ తోటి 4 సమభాగాలుగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అన్ని సేమ్ సైజ్ లో కట్ చేసుకున్నాక ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్ గా చేసుకోండి. ఇప్పుడు ఫ్లోర్ మీద కొద్దిగా పొడి పిండిని చల్లుకున్నాక ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా చేత్తో 2-3 సార్లు ఒత్తుకోవాలి. ఇప్పుడు చపాతీ రోలర్ తోటి వీలెంత పల్చగా ఒత్తుకోవాలి. మైదా పిండి కలిపేటప్పుడే పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించినంత పల్చగా అయితే ఒత్తుకోవాలి. ఇదే విధంగా అన్ని ముద్దల్ని చేసుకున్నాక చివరి చపాతీ మీద మనం ముందుగా కలుపుకున్న పిండిని ఒక స్పూన్ వరకు వేసి చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక లేయర్ గా ఇంకో చపాతీ వేసి ఆయిల్ లో కలుపుకున్న పిండి వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని చపాతీని చేసుకోవాలండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా రెండు వైపులా ఇలా ఫోల్డ్ చేసుకొని చేత్తో లైట్ గా ఒకసారి ఒత్తుకోవాలండి. ఇదే విధంగా అన్ని వైపులా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా రెండు వైపులా ఫోల్డ్ చేసుకున్నాక చేత్తో లైట్ గా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లోర్ మీద పొడి పిండిని చల్లుకొని చపాతీ రోలర్ తో ఈ విధంగా అయితే ఒత్తుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా అన్ని వైపులా ఒత్తుకోవాలి. మరీ పల్చగా కాకుండా ఇలా ఈ సైజ్ లో అయితే ఒత్తుకోండి. ఇప్పుడు నైఫ్ మీద కొద్దిగా ఆయిల్ లేదా పిండిని రాసుకొని వీడియోలో చూపించిన విధంగా అడ్డంగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా నిలువుగా కూడా కట్ చేసుకోవాలండి. ఇలా మొత్తాన్ని కట్ చేసుకున్నాక వీటిని తీసి ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఇవి ఆరకుండా ఉండడానికి వీటి మీద క్లాత్ తో కప్పి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులోకి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ని మరీ ఎక్కువగా వేడి చేయొద్దు. ఆయిల్ లో చెయ్యి పెట్టగలిగేంత వేడిగా ఉంటే చాలండి. ఆయిల్ ఇలా లైట్ గా వేడిగా ఉన్నప్పుడు కట్ చేసుకున్న ఖారీస్ ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఒకేసారి కాకుండా రెండోసారి కూడా వేసుకోండి. ఈ ఫ్రై చేసుకునే ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి. కొద్దిసేపటికి పైకి తేలాక వీటిని నెమ్మదిగా రెండో వైపు కూడా తిప్పుకోండి. వీటిని ఖచ్చితంగా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకుంటేనే క్రిస్పీగా పొరలు పొరలుగా వస్తాయండి. ఇలా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక వీటిని తీసేసుకోవాలి. ఇదే విధంగా రెండోసారి వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ ని కొద్దిగా చల్లార్చుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ లోనే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, ఎంతో క్రంచీగా ఉండే టీ టైమ్ స్నాక్ అయితే రెడీ అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.